డ్రామానా ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా. రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు, డిక్లరేషన్లు అంటారు. వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ. రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 15,000 రైతు బంధు ఇస్తా, అందరికి బోనస్ ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా. ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు? ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా? ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా? ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని అట్లాగే 8 మంది ఎంపీలు గాని మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్లలో లేని సమస్య, 10 ఏళ్లలో రాని సమస్య, 10 ఏళ్లలో రాని కొరత ఇవాళ సడన్ గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నిటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ ఆన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్లు ఆన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది. అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకా మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయనకు భజన చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది, రైతు బంధులో ఫెయిల్ అయింది, ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది, అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడంలో ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు. రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి. ఇప్పటికే 600 మంది పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది, పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది, బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్, ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్. ఇది వాస్తవం. కానీ దీనివల్ల నష్టపోతున్నది 70 లక్షల మంది రైతులు. వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. అట్లాగే ఢిల్లీకి బస్తాలు మోసేదాని మీద ఉన్న శ్రద్ధ, ఢిల్లీకి మూటలు మోసేదాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదజల్లంలో ఉన్న తాపత్రయం, దాని మీద బదనాం చేసేదానిలో ఉన్న తాపత్రయం, కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం, సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు. ఇంకా ఘోరం ఏంటంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇవాళ రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు. ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు. కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేకపోవడం అనేది సిగ్గుచేటు. పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రుల్ని పట్టుకొని బతిలాడుకొని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 51 సార్లు పోయినా ఇప్పటివరకు 51 బస్తాలు కూడా అదనంగా రాలేదు. మరి 8+8 0 అని మేము ఎప్పుడో చెప్పినాం. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అందరూ కలిపి ఇవాళ రైతులకు సాధించింది గుండు 0 అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది. 2 పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో దొందే అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ వాస్తవం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నది, కానీ కింద రాష్ట్ర ప్రభుత్వం పంచలేదు. ఏమైతుందో ఇక్కడికి వచ్చినాక యూరియా అని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నావా?
కాంగ్రెస్ మధ్యలో యూరియా తింటున్నారని చెప్తున్నావా? మరి తింటుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి పార్లమెంట్లో చెప్తున్నారు మేము తగినంత మొత్తంలో సప్లై చేసినామని చెప్తున్నారు. మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా? మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెటింగ్ ఎవరైనా నమ్మితే వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దందాల మీద కూడా దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా, వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్కైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం. పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియాని కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం. అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి. మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు. మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ఈ విషయంలో కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం. ఈ రోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ 10-12 లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగినాం. డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం, కొన్నాం. ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము. మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్ తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం. కాబట్టే మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు కాపాడుకున్నాం. సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్దం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు గాని మంత్రులు గాని ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము. చివరగా మరి పోరాటంలోకి పోయే ముందు నేను ఎక్కడికక్కడ ఇవాళ నాకు రెగ్యులర్ గా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఫోటోలు పంపుతా ఉన్నారు మాకు. అన్నా ఇక మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది, మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉందని చెప్తా ఉన్నారు. నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి గౌరవనీయులైన నియోజకవర్గ